హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. హెడ్ టు హెడ్ ఛాలెంజ్కు 20 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దేశాల అందగత్తెలు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై తమదైన శైలిలో మాట్లాడారు. 107 దేశాల సుందరీమణులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై ఆసక్తికరంగా ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం, విద్య, స్థిరత్వం, మహిళా సాధికారత వంటి అంశాలపై తమ అభిప్రాయాలు చెప్పారు. స్పష్టత, అంకిత భావం, సామాజిక విలువలపై ఉన్న నిబద్ధత ఆధారంగా 20 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. 20 మంది ఫైనలిస్టుల్లో స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, బ్రెజిల్, శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్, దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా దేశాల అందగత్తెలు ఉన్నారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. హెడ్ టు హెడ్ ఛాలెంజ్కు 20 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. ప్రస్తుతం స్పాట్లో మా ప్రతినిధి ఢిల్లీశ్వరి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఢిల్లీశ్వరి, పోటీలు ఎలా జరుగుతున్నాయి? ఈ ఛాలెంజ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఆఖరి ఘట్టానికైతే చేరుకుంటున్నాము. సో ఈ నేపథ్యంలో ఈరోజు హెడ్ టు హెడ్ ఫినాలే అనేది జరిగింది. ఈ ఫినాలేలో 20 మందిని అయితే ఫైనలిస్టులుగా చేశారు. వీరందరూ కూడా మరొక అంటే ఏదైతే 31st ఈవెంట్ రోజు ఏదైతే లాస్ట్ ఫైనల్ రౌండ్ ఉంటుందో ఆ రౌండ్కి వీరందరూ కూడా ఎంపికైనట్టయితే సమాచారం అందింది. సో వీరితో పాటు ఇప్పటికే మన నందిని గుప్తా నిన్న టాలెంట్ రౌండ్ ఫినాలేకి సంబంధించి నందిని గుప్తా అనే ఆమె మన భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తను సెలెక్ట్ కాలేదని చాలామంది అయితే అపోహపడుతున్నారు. బట్ నందిని గుప్తాకి ఇంకొక ఛాన్స్ అయితే ఉంది, అది ఫ్యాషన్ రౌండ్. సో ఫ్యాషన్ రౌండ్లో నందిని గుప్తా ముందుకు వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే నందిని గుప్తా ఫైనల్ రౌండ్కి వెళ్తుంది అని అయితే చెప్తున్నారు. అయితే ఈ ఫైనల్ రౌండ్లో మొత్తం కూడా 40 మెంబర్స్ ఉండబోతున్నారు. సో ఈ 40 మెంబర్స్ కూడా ఒక్కొక్క గ్రూప్ ఏదైతే మొత్తం ఈ మిస్ వరల్డ్కి సంబంధించి 4 గ్రూపులుగా విభజించారు. ఆసియా, ఓషియానా ఒక గ్రూపు, అలాగే యూరప్ గ్రూపు, ఆఫ్రికా గ్రూపు, అమెరికన్, కరేబియన్ గ్రూప్. ఒక్కొక్క గ్రూప్ నుంచి కూడా 10 మంది ఫైనలిస్టులు అనేవాళ్ళు ఫైనల్ రౌండ్కి ఓవరాల్గా ఒక్కొక్క గ్రూప్ నుంచి 10 మంది, 40 మంది అయితే ఫైనల్ దానికి వెళ్తారు. అయితే ఇప్పటికే మన భారతదేశం వెనకంజలో ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన టాలెంట్ ఫినాలేలో ఇండోనేషియా, అలాగే ఇటలీ, తర్వాత కరేబియన్ వాటికి సంబంధించిన వాళ్ళైతే 3 ఫైనలిస్టులుగా నిలిచారు. సో ఇండియాకి చోటు దక్కలేదు అనుకుంటున్నారు. కాకపోతే నేను చెప్పినట్టుగా ప్రతి 10 మంది ఒక్కొక్క గ్రూప్ నుంచి ప్రతి 10 మంది అయితే ఫైనలిస్టులుగా ఉంటారు. అంటే ఇంకొక 7 మంది అయితే రావాల్సి ఉంది ఈ గ్రూప్ నుంచి, ఆసియా అండ్ ఓషియానా నుంచి. సో మన మిస్ వరల్డ్ నందిని గుప్తా వచ్చేసి మన నెక్స్ట్ ఫ్యాషన్ రౌండ్లో ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తను ఫైనల్ రౌండ్కి వెళ్తుంది, విజేతగా అయ్యే అవకాశం కూడా ఉంది. సో చాలామంది కూడా ఈ హెడ్ టు హెడ్ ఫినాలేకి సంబంధించి 20 మంది వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఆల్ రైట్ ఢిల్లీశ్వరి.